వెల్కమ్ టు విజన్ టీవీ న్యూస్. విజన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట. వైకాపా పాలనలో విధ్వంసానికి, ఆటవిక పాలనకు బలైన ఈ రాష్ట్రం పునర్నిర్మాణానికి లక్ష్యంగా రూపొందించిన ఉమ్మడి మేనిఫెస్టో చేయూతనందిస్తుందని జగ్గయ్యపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టెం రఘురాం పేర్కొన్నారు. ఆయన నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ రోజున తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన, భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేయటం అనేది జరిగింది. ఈ ఎన్నికల మేనిఫెస్టో మొత్తం మూడు పార్టీల యొక్క ఆమోదంతో చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రకటించారు. ఇది ఒక సమగ్రమైనటువంటి ఆలోచనతోటి రాష్ట్రాన్ని భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలా, ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు అనేటటువంటి ఉద్దేశంతో పూర్తి అవగాహనతోటి ప్రకటించటం అనేది జరిగింది. ఈనాటి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగినటువంటి విధ్వంసాన్ని, అలాగనే అవినీతిని, అరాచకాలని, దౌర్జన్యాలని, వ్యవస్థల్ని నాశనం చేసినటువంటి విధానాన్ని, వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఒక స్పష్టమైనటువంటి అవగాహనతోటి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కొరకు అన్ని రంగాల్లో పూర్తిగా అన్ని సెక్టార్స్ని స్పృశిస్తూ ఈ యొక్క మేనిఫెస్టోని ప్రకటించడం జరిగింది. గతంలోనే సూపర్ 6 పథకాలని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. వాటితో పాటుగా షణ్ముఖ వ్యూహం, జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క వారు చెప్పినటువంటి వాటిని కూడా పొందుపరిచి, అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క ఆమోదంతో, ఎండార్స్మెంట్ తోటి ఈ యొక్క ప్రకటన రాబడింది. దీనిలో మనం చూస్తే ఆల్రెడీ ప్రజలందరికీ కూడా గత సంవత్సర కాలం పైబడి మనం ఈ సూపర్ 6 పథకాలు అందరికీ కూడా తెలిసిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటివి ఏవి అని అంటే, పూర్తిగా యువత ఏదైతే నిర్లక్ష్యం చేయబడిందో రాష్ట్రంలో, ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా యువత పట్టం కట్టారో, వాళ్ళని ఏ రకంగా మోసం చేశారు అనే దాన్ని చెప్తూ, రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాల్ని ఈ ఆంధ్రప్రదేశ్ యువతకి కల్పించడానికి ఈ మేనిఫెస్టో ప్రకటన చేయబడింది. అంతేకాకుండా అనేక సంక్షేమకర కార్యక్రమాలు, స్కూల్ పిల్లలకి మరి 15,000 రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వటం కానివ్వండి, సిలిండర్లు ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఇవ్వటం అనేది కానివ్వండి, అలాగనే ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళకి 1,500 రూపాయలు మరి ప్రతి నెల ఇవ్వటం అనేది కానివ్వండి, మరి ఇవన్నీ కూడా సూపర్ 6 పథకాలుగా జనంలోకి ఇప్పటికే తెలిసిపోయినాయి. ఇవి కాకుండా ప్రత్యేకించి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వ్యూహంలో ఆయన ప్రత్యేకించి చెప్పినటువంటి పూర్ టు రిచ్, పేదలను సంపన్నులు చేసేటటువంటి విధానం, ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో చెప్పారు. దాన్ని ఈ రోజున మేనిఫెస్టోలోకి తీసుకొని రావటం అనేది జరిగింది. దీనిలో ఏంటి అనేటువంటి ప్రత్యేకత, మనం ఇన్నాళ్లుగా పబ్లిక్ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని చూసాం. అలా కాకుండా పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ ముగ్గురు పార్ట్నర్షిప్ తోటి, అంటే ఈ ముగ్గురు పార్ట్నర్షిప్ తోటి రాబోయేటటువంటి పథకాలు మరి ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. అంటే ప్రజల్ని కూడా అందులో భాగస్వాములు చేసేటటువంటి విధంగా పథకాలు రాబోతూ ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సెస్, ఇది గతంలో ఎప్పుడు కూడా మనం వినలేదు. ఇది ప్రత్యేకించి ఈ రోజునే, అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పని చేసేటటువంటి
వయసులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏ రకమైనటువంటి నైపుణ్యాలు ఉన్నాయి అనేటటువంటిది ఒక సెన్సస్ ద్వారా తీసుకొని ఆ రకంగా ఉపాధిని కల్పించడానికి మరి ఏ రకమైనటువంటి పథకాలు చేపట్టాలో దీనిలో మరి తీసుకోబడుతుంది అనేది తెలియజేస్తా ఉన్నాం. అలాగనే అనేక రకాలుగా ఇంకా యువత సంక్షేమానికి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ మోసాలు ఏవైతే డిఎస్సి లేకపోవటం కానివ్వండి, అలాగనే ఈ యొక్క మరి స్పోర్ట్స్ కానివ్వండి, మరి పరిశ్రమల అవసరాలకి అనుగుణంగా ఈ యొక్క యువతకి నైపుణ్య శిక్షణ ఇవ్వటం అనేది కానివ్వండి, ఇలాంటివి అన్నీ కూడా ఈ రోజున మేనిఫెస్టోలో పొందుపరచడం అనేది జరిగింది. పూర్తిగా ఎక్కువ ఉద్యోగాలని కల్పించేటటువంటి ఎంఎస్ఎంఈ సెక్టార్ని దానికి ప్రోత్సాహాలు ఇవ్వటం అనేది యువతకి కల్పించబడినటువంటి మరి ప్రయోజనాలుగా ఈ మేనిఫెస్టోలో పేర్కొనటం అనేది జరిగింది. ఇంతేకాదు బీసీలకి అలాగే బీసీ డిక్లరేషన్ ఆల్రెడీ ఇంతకుముందే ప్రకటించారు, అది కూడా ఇందులో పొందుపరిచారు. 50 సంవత్సరాలు నిండినటువంటి వృత్తి పనిదారులందరికీ కూడా పెన్షన్ సౌకర్యాన్ని కల్పించడం అనేది చెప్పడం జరిగింది.